పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు వెంటనే ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు బ్యాంకు రుణం సిగ్గు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సిగ్గులకు జీతాలు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఇంజనీరింగ్ విభాగ కార్మికులకి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ధర్నా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, చాలినటువంటి జీతాలతో అతుకుల గతుకుల పస్తులతో ఈరోజు ఇంజనీరింగ్ విభాగం కార్మికులు బతుకుతూ ఉన్నారు. చాలా టెక్నికల్ వర్క్ వీళ్ళు చేస్తున్నారు. నీళ్లు వదలడం అనేటటువంటిది కానీ, అట్లాగే పంపింగ్ చేయడం కానీ, రిజర్వాయర్లకి పంపింగ్ చేయడం, ప్రజలందరికీ మంచినీళ్లు వదలడం, ప్రమాదకరమైనటువంటి వీధి లైట్లు వెలిగించడం, ఇటువంటి నైపుణ్యం కలిగినటువంటి పనులు చేస్తూ 13,000 రూపాయల జీతంతో ఈరోజు జీవించడం అనేటటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము సమ్మె చేసిన సందర్భంలో హామీ ఇచ్చారు. వీరందరికీ కూడా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు మేము ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తున్నాం. వారి యొక్క కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం జీతాలు పెంచుతామని. ఈలోపు ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పలు దఫాలు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారికి కానీ, డిఎంఏ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈ విషయాలు తెలియజేశాం. మంత్రి గారు అధికారులు చర్చ జరిపారు తప్ప ఏ రకమైనటువంటి పరిష్కార చర్యలు చేపట్టలేదు. తక్షణమే ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు జీతాలు పెంచాలి. మున్సిపల్ కార్మికులకి ఈరోజు సచివాలయంలో ఎక్కడ చూసినా గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీకి 13,000 జీతమా? రేషన్ కార్డుకి అర్హులు కాదు, పెన్షన్కి అర్హులు కాదు, ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఇక్కడ చూస్తే ఆప్కాస్ని రద్దు చేసి మీరు దారిని పోయే బేల్దారి కార్మికులని అధికారులు మాట్లాడుతున్నారు. అక్కడ సచివాలయం ఆన్లైన్లో మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటటువంటిది ఉంటుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటటువంటి పరిస్థితిగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల పరిస్థితి తయారైంది. తక్షణమే మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి. ఈరోజు కనీస వేతన చట్ట ప్రకారం కనీస వేతనం 26,000 ఉండాలి. అటువంటిది సగం జీతం ఇస్తున్నారు, 13,000 రూపాయలు. ఇది దారుణాతి దారుణం. మేము ఈ కార్పొరేషన్లో ఉద్యోగులుగా ఉన్నాం, మాకు ప్రభుత్వ బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించండి అని అంటే దాని మీద ధ్యాస లేదు. ఓవరాల్గా చూస్తే సంవత్సరాల నుంచి ఇవి ఇవ్వడం లేదు. ఇదేమని అడిగితే దానికి మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదు. ఈ ప్రభుత్వ తీరు మారాలి. ఈ ప్రభుత్వం యొక్క తీరు మారకపోతే ఖచ్చితంగా త్వరలోనే నిరవధిక సమ్మె చేపడతాము. దీనికి కారణం ఈ ప్రభుత్వ తీరే కారణమవుతుందని చెప్పి ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు పాటు వాళ్ళకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 2,000 రూపాయల లెక్క కట్టిస్తామని చెప్పారు. వాటిని ఇంతవరకు ఇవ్వలేదు. సంవత్సరానికి 2,000 చొప్పున ఇస్తామని చెప్పి లెక్క కడితే వాటిని కూడా ఇంతవరకు ఇవ్వలేదు. చట్టబద్ధమైనటువంటి సెలవులు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు కార్పొరేషన్లో లేదు. ఆఖరికి మేడే రోజు కూడా వీళ్ళకి ఆబ్సెంట్ వేసి సెలవు జీతంలో కోత పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేమైనా అడిగితే మాకు కమిషనర్ గారు ఈ సెలవులకు సంబంధించి ఇవ్వలేదు, మేము ఆదివారం ఒక్కరోజు మాత్రమే ఇస్తాము, మిగతా ఎటువంటి సెలవులు కూడా మీకు లేవు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు చెప్పడం చాలా దుర్మార్గం. దీనికి తోడు గతంలో నెల రోజుల ముందు ఇక్కడ ఇదే లేదు. దీనికి నిరసనగా వెంటనే మేము సమ్మెలోకి పోయేదానికి కూడా సిద్ధపడబోతున్నాం. ఈలోపు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసడానికి చర్చలు జరిపి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము. కార్మికులకి 2018-19లో జరిగిన సమ్మెకాలపు ఒప్పందాల్లో ఈరోజు ఉన్న మున్సిపల్ కార్మిక శాఖ మంత్రి
నారాయణ గారు రాతపూర్వకంగా మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. అది ఇప్పటికే వాళ్ళ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఉంది కనుక వెంటనే దాన్ని అమలు చేయాలని మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులుగా కోరుతున్నాము. ముఖ్యంగా మాకు ప్రభుత్వ పథకాలు ఏమీ వర్తించడం లేదు. ఇప్పుడు పెరిగిన నిత్యావసర సరుకులు కానీ, గ్యాస్ ధరలు కానీ, ఇంటి పనులు కానీ, బాధుడే బాధుడు, కరెంటు బిల్లు పోయి వీర బాధుడు అనే విధంగా కరెంటు బిల్లులు పెరిగాయి. కానీ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల వరకు రూపాయి జీతం అనేది పెరగలేదు. దీన్ని వెంటనే పరిగణనలోకి తీసుకొని ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.